ఈ రోజు వీడియోలో సగ్గుబియ్యం దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ సగ్గుబియ్యం దోశలు నార్మల్ రైస్ దోశల కన్నా కూడా చాలా రుచిగా ఉంటాయండి. ఒకసారి ఇలా పిండి గ్రైండ్ చేసి పెట్టుకుంటే ఈ పిండితోనే మనం సెట్ దోశలు కూడా వేసుకోవచ్చండి. నేను ఈ దోశల్లోకి అయితే చట్నీ కూడా వేసుకోనండి, ప్లెయిన్ గా ఇలానే తింటాను, చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇషాని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? సగ్గుబియ్యం దోశలు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో 1 కప్పు వరకు సగ్గుబియ్యం వేసుకోండి. అదే కప్పుతో 1/2 కప్పు వరకు మినపగుళ్ళు, 1/2 స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. ఇలా కడిగి ఇవన్నీ మునిగే వరకు వాటర్ వేసుకొని 4-5 గంటల పాటు నానబెట్టుకోండి. ఈలోగా ఇంకొక బౌల్లో సగ్గుబియ్యం తీసుకున్న కప్పుతోనే 1 కప్పు వరకు రేషన్ బియ్యం కానీ లేదా నార్మల్ బియ్యం కానీ వేసుకోండి. బియ్యాన్ని కూడా 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఇవన్నీ మునిగే వరకు వాటర్ వేసుకొని వీటిని కూడా 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి. 4-5 గంటల తర్వాత ఇవన్నీ కూడా మెత్తగా నానిపోయి ఉంటాయి. సగ్గుబియ్యం కూడా ఇలా మెత్తగా నానిపోతేనే మనం గ్రైండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వాటర్ వంపేసి ఈ మొత్తాన్ని కూడా మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్కి సగం మాత్రమే వేసుకొని గ్రైండ్ చేస్తే బాగా గ్రైండ్ అవుతుంది. తగినన్ని వాటర్ కూడా వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లో వేసుకోవాలి. మీకు కావాలంటే సగ్గుబియ్యం నానబెట్టిన వాటర్తో కూడా ఈ పిండిని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలానే మిగిలిన సగ్గుబియ్యం కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇదే బౌల్లో వేసుకోండి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ కూడా వాటర్ వంపేసి మిక్సీ జార్లో వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న బియ్యం పిండిని ముందుగా సగ్గుబియ్యం పిండి వేసుకున్న గిన్నెలోనే వేసుకోండి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని చేత్తో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని బాక్స్ మూత పెట్టేసి 8 గంటల పాటు పిండిని ఫ్రిడ్జ్ లో పెట్టకుండా బయటే ఉంచాలి. 8 గంటల తర్వాత పిండి బాగా పులుస్తుంది. ఇప్పుడు ఈ పిండిని బాగా కలుపుకొని కావలసినంత పిండి ఒక బౌల్లో వేసుకొని దీనిలో టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. పిండి మనం నార్మల్ గా దోశ పిండికి ఎంత లూజ్ గా కలుపుకుంటామో అలా కలుపుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ పైన దోశ పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత స్టవ్ సిమ్ లో పెట్టుకొని దోశ వేసుకోండి. ఇలా దోశ వేసుకొని పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని దోశ ఒక వైపు బాగా కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పి వేసుకోండి. ఇలా దోశని 2 వైపులా కాల్చుకొని తీసి ఒక ప్లేట్ లో వేసుకోవాలి. సగ్గుబియ్యం దోశలు రెడీ అయిపోయాయి. ఈ దోశల్ని పల్లి కొబ్బరి చట్నీ లేదా ఏదైనా రోటి పచ్చడి, కారపొడితో తీసుకున్నా కూడా చాలా బాగుంటాయండి. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయటం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.